విజయవాడ బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు ప్రారంభించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఏపీ కర్ణాటక మధ్య పెరుగుతున్న విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య సేవల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సర్వీసు ప్రారంభించడం వల్ల రాయలసీమ వాసులకు ఇటు రాష్ట్ర రాజధాని, అటు కర్ణాటక రాజధాని ప్రాంతంతో అనుసంధానం ఏర్పడుతుందని తెలిపారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రవేశపెడితే ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. ఇది ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు దక్షిణ భారతదేశంలో రైల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. మరోవైపు పిడుగురాళ్ల జంక్షన్ నుంచి రామాయపట్నం పోర్టుతో అనుసంధానం చేస్తూ కొత్త రైల్వే లైన్ నిర్మించాలని కూడా కోరారు. ఇది పోర్టు ఆధారిత ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. సికింద్రాబాద్, తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ లేదంటే లింగంపల్లి, విజయవాడ మధ్య నడిచే రైలును నడికుడి, పిడుగురాళ్ల జంక్షన్లలో ఏదో ఒక చోట నిలిపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.